బైబిల్ని మాట్లాడనివ్వండి. ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్నందర్నీ ప్రభువైన యేసుక్రీస్తువారి నామంలో మిమ్మల్నందర్నీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు అంశం మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. క్రీస్తును అనుమానించడానికి కాదు, మీ ఆధ్యాత్మిక నడకను మేల్కొల్పడానికి. వివరణలోకి వెళితే 1. నేను దేవునితో కలిసి నడుస్తున్నానా, లేదా మొక్కుబడిగా సాగిపోతున్నానా? 2. నేను నా ఆత్మకు ఆహారాన్ని అందిస్తున్నానా, లేదా దానిని ఆకలితో ఉంచుతున్నానా? 3. నేను పాపంతో పోరాడుతున్నానా, లేదా పాపంతో స్నేహం చేస్తున్నానా? 4. నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానా, లేదా చల్లారిపోతున్నానా? 5. నేను క్రీస్తును కనబరుస్తున్నానా, లేదా నన్ను నేను మాత్రమే కనబరుచుకుంటున్నానా? 6. నా జీవితం ఆయన మహిమ కోసమా, లేదా నా స్వంత సౌకర్యం కోసమా? మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి, మీరు విశ్వాసమందు ఉన్నారో లేదో చూచుకొనుడి. 2 కొరింథీలకు 13:5. మనం పాపాలు తగ్గించవచ్చు, కాని పాపం లేనివారమని చెప్పలేము. ఒకవేళ మనం పాపం చేసినప్పుడు అది మన హృదయంలో దుఃఖాన్ని కలిగిస్తుంది. అది మనల్ని పశ్చాత్తాపానికి మరియు పాప ఒప్పుకోలుకు నడిపిస్తుంది. మనకు పాపం లేదని మనం చెప్పుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్న వారమవుతాము, మరియు మనలో సత్యముండదు అని వాక్యం చెబుతోంది. నేను చర్చిలో ప్రసంగించిన ప్రతిసారీ ఒకే విషయం జరుగుతుంటుంది. నేను పాపం గురించి లేదా పవిత్రత గురించి ప్రసంగించినప్పుడు దేవుని ఆత్మ పనిచేయడం వల్ల చాలామంది తమ పాపాల బట్టి విరిగి నలిగిన హృదయంతో ఉంటారు. అయితే ఇక్కడ ఒక వింతైన విషయం ఏమిటంటే, చర్చిలో ఎవరైతే అత్యంత భక్తిపరులుగా, యథార్థవంతులుగా మరియు దైవచింతనతో ఉంటారో వారే తమ పాపాల విషయంలో ఎక్కువగా పశ్చాత్తాపపడుతుంటారు. కాని తిరిగి జన్మించినట్లు ఎటువంటి లక్షణాలు లేనివారు మాత్రం తమకు అసలు పాపమే లేదన్నట్లుగా నిమ్మళంగా కూర్చుంటారు. దేవుని బిడ్డలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తున్నారో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో క్రీస్తును నమ్ముతున్నామని చెప్పుకుంటూ కూడా ఆయనను నిజంగా ఎరగనివారిలో ఆ మార్పు కనిపించదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని గద్దింపుకు లోబడండి, పశ్చాత్తాపపడండి, పాపాల్ని విడిచిపెట్టండి, దేవునిలో ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాఘనుడా, స్తుతులకు పాత్రుడా, పరిశుద్ధుడా, ధవల సింహాసనసీనుడా, సర్వాధికారి, మీకే వందనాలు. ఇంతవరకు వాక్యంతో మాట్లాడారు. దేవా, లోబడిని స్థితిని తెలుసుకోవడానికి, గుర్తించడానికి మాట్లాడి సహాయం చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. అవును దేవా, ఈ వాక్యం ప్రకారం బ్రతుకులు మారునట్లు, విడిచిపెట్టి ముందుకు నడవడానికి మీరే సహాయం చేశారు. హృదయాలు తెరవబడునట్లు కార్యం జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తువారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరలా అవకాశమిస్తే తిరిగి మరలా మరో అంశంతో కలుసుకుందాం. అందరికీ వందనాలు. హ్యావ్ అ గుడ్ డే. బాయ్.